అందరికి ప్రయత్నాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, నమ్మదైన దేవుడా, చూచుచున్నవాడ, మాట్లాడుచున్న దేవుడా, వాక్యమైన దేవుడా, మా ఆత్మకు ఆహారం నీ మాటే అయ్యా. జీవజలమ, జీవాహారమ, జీవశక్తి కర్ణమేడమై దయమేడమైన దేవా, మీకు స్తోత్రాలు. పరలోక ద్వారబంధమానికి వందనాలు ప్రభా. పూజనీయుడ, మహాగరుడ, మహోన్నతుడ దేవా, మునిట వలన విశ్వాసం మాకు కలగజేయండి. వాక్యముగా మాతో మాట్లాడండి. మా చిన్న బిడ్డలను, యవనస్తులను, పెద్దలను, వృద్ధులను అందరినీ తండ్రి వారి వారి ఆశగల ప్రాణం తృప్తిపరిచి నీ దృష్టి కాపుదల కృపాక్షేమం అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలనామలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజలాడండి. ఒక మాట ధ్యానించుకుని దేవుని మాటలు ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇందాక నేను చెప్పాను, యాకోబు పత్రిక, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యాకోబు గారు రాసిన హల్లెలూయా పత్రిక, గ్రంథం కాదండి, పత్రికనే. పత్రికలు అనంటే పేపర్గా రాసి ఇచ్చింది. దేవుడికి స్తోత్రాలు. గ్రంథము అంటే స్థిరమైనది. దేవుడికి స్థిరమైనది. ఇది కర్త వేరు, క్రియేటరు కర్త ఒక్కరే. కానీ పత్రిక అనంటే లేఖనం రాయడము అని అర్థం. నాకు కొంచెం తెలుసు, నేను చెప్పాను. దేవుడికి స్తోత్రం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చెదరగొట్టబడిన ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. దేవుడికి స్తోత్రాలు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. దేవుడికి స్తోత్ర. నువ్వు సందేహించేది కొద్దిదే అనుకుంటున్నావు, కానీ నీ ఆత్మీయ అనుభవం ఎట్లనంట, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను తోటి పోల్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు చూడు, ఇంట్లో అంత పేపర్స్ అన్నీ కూడా చింపేసి వేసిన తర్వాత ఫ్యాన్ వేయి. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఆ గాలికి ఈ పేపర్స్ అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. నీలో ఏం పడుతుంది? హల్లెలూయా. టెన్షన్ అవుతుంది. ఎందుకంటే అయ్యో 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 అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి కదా. దేవుడికి స్తోత్రం. మళ్ళీ నువ్వు పట్టుకోలేవు వాటిని అన్నిటిని, అవి ఎగిరిపోతూ ఉన్నాయి గాలికి. దేవుడికి స్తోత్రం. నువ్వు సమకూర్చలేవు అవి. నువ్వు ఒకటి పట్టుకుంటే కొన్ని చేజిక్కొచ్చు, కొన్ని దగ్గరికి రావచ్చు, అన్నీ రావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలా గాలి వీచింది అనుకో, ఆ కొన్ని కూడా నీ దగ్గర నిలవవు, అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. నీ దగ్గర దేవుని దగ్గర అడుగుతున్న నీవు ఇవ్వడానికి వచ్చిన దేవుని దగ్గర విశ్వాసంలో నువ్వు ఎలా ఉన్నావంటే సందేహించి అంత దూరంగా అయిపోతున్నావు అన్నట్టు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సముద్ర తరంగాలు ఎలా ఉంటాయంట? అలలు పై పైన అలసి మొత్తము ఇలా ఒక స్టెప్ బై స్టెప్ వస్తాయి. తరంగాలన్నీ కూడా జుమ్మున వెనుకకు వాటర్ వెళ్ళిపోయి గట్టిగా శబ్దంతో వచ్చేసి ఏంటిది ఇసుక హడ్డు వరకు కూడా తగిలేసి మళ్ళీ స్లోగా సౌండ్ మధ్యలోకి రాగానే ఆ సౌండ్ ఎట్లా అంటే జుయ్యమని సౌండ్ వస్తుంది. హల్లెలూయా. గాలి సౌండ్, వాటర్ సౌండ్ ఏకమై వస్తాయి. దగ్గరికి ఆ ఒడ్డు వరకు రావడానికి మళ్ళీ ప్రశాంతంగా వాటర్ ముందుకు మూవ్ అవుతాయి. ఆ పైన తరంగం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది.
మీరు ఒకసారి సముద్రాన్ని గమనించండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. దేవుడి యొక్క ప్రేమ కూడా అంతే. నెమ్మదిగా తన శాశ్వతమైన ప్రేమను చూపించిన దేవుడు తన మాటలు నెమ్మదిగా నిర్మలమైన మనసులో నింపుకోవడానికి తన మృదువైన మాటతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు ఎలా ఉంటుందంటే, నువ్వు ఎలా వస్తున్నావు అంటే వేగంగా ఉరుకొస్తున్నావు, ఆతృత పడి వస్తున్నావు, బాధతో వస్తున్నావు, కన్నీళ్ళతో వస్తున్నావు, చింతతో వస్తున్నావు, శ్రమల పాలై వస్తున్నావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. వచ్చిన నువ్వు వెంటనే అంత దగ్గరకు వస్తున్నావా, వెనక్కి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఇట్లా దగ్గరికి దేవుడికి దగ్గరగా వచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. అది దేవుడు చూస్తున్నాడు. నీకంటే ముందుగా దేవుడు ఎలా చూస్తున్నారంట? సమాధానంతో, సంతోషంతో ఆయన ప్రేమను వ్యక్తపరిచి నీకు పంచిపెట్టడానికి, నెమ్మది కలిగిన మనసును నీకు ఇవ్వడానికి ప్రశాంతమైన స్థలంలో, పరిశుద్ధ స్థలంలో, హల్లెలూయా, దేవుడికి స్తోత్రాలు, నిన్ను కలుసుకోవడానికే వస్తారు. వచ్చేసరికి ఏం చేస్తున్నావు? ఆ ప్రశాంతత, ఆ పరిశుద్ధత, ఆ నెమ్మదిని అవన్నీ చూడడానికి అక్కడున్న ప్రాంతం అంతయు కూడా దేవుడికి స్తోత్రాలు. చూడండి, చల్లటి నీళ్ళు నెమ్మదిగా వచ్చేసి ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతా అంటే ఎంత హాయినిస్తుందో మనసు. దేవుడికి స్తోత్రం. అలానే యేసయ్య మాట, దేవుడి యొక్క మాట వినడానికి, దేవుడి సన్నిధానంలో ఉన్న మన మీదకి ఆయన స్వరం వినడానికి చల్లటి గాలి ద్వారా వస్తారు. వణుకుబెట్ట చలి కాదు, పరలోక స్వరం, పరలోక పరిశుద్ధ ఆత్మ ద్వారా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు మనము నెమ్మది కలిగి ఉంటాం. లేదు ప్రవర్తన మార్చుకోలేదు, నీ కోపోద్రేకం, నీ తొందరపాటు, నీ దేవశపూర్వకమైన తనము, నీ కష్టము, నీ కన్నీళ్ళు, నీ ప్రవర్తన విధానంలో గూడుకుపోయాయి. ఇంకా తొక్కిమిక్కలు ఆడుతున్న ప్రవర్తన విధానంలోనే ఉన్నావు. అయినా నువ్వు ప్రార్థన చేసి వచ్చావు, దేవుని మాట వింటున్నావు, కానీ ఆ సన్నిధానం చూడడానికి కూడా నీకు సరిపోవట్లేదు. హల్లెలూయా. ఆ సన్నిధానంను ఉపేక్షించుకోవడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి, ఆ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ని పొందుకొని ఆనందించలేకపోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నీకేం కావాలి? పశ్చాత్తాప కన్నీళ్లతో ఆ ప్రవర్తన విధానం అంతా మార్చబడాలి. వినాలి, నువ్వు పశ్చాత్తాప పడాలి, ప్రార్థన చేయాలి, దేవుడి యొక్క మాటలు వినాలి వినాలి వినాలి. అప్పుడు నీకు ఏమవుతుందంటే నీలో ఒక మాటల ఉద్రేక తత్వము, తొందరపాటు తత్వము, హల్లెలూయా, ఉప్పొంగెతనము, అవన్నిటి కూడా ఆ తరంగ వలన వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడి మహిమ కలుగును గాక. నువ్వెంత కన్నీళ్ళు కాచి ప్రార్థిస్తావో నీకున్న భారం అంతా కూడా వెనక్కిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎంత వాక్యను నమ్ముతా వింటావో 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 వింటావో, ఆ వింటున్న కాల దినములంతా కూడా నేను యేసయ్య దగ్గర నేను ఈ మాట విన్నాను, మనసు నిలుపుకో, మనసు నిలుపుకో, మనసు నిలుపుకో. హల్లెలూయా. మళ్ళీ నీ ప్రవర్తన నిన్ను వెంటాడే సమయం వచ్చినప్పుడు మోకాళ్ళ వేయి, ప్రార్థన చేయి. అప్పుడు మనసు నిలుపుకుంటున్న ఆ నమ్మకస్తమైన తనాన్ని దేవుడు, ఆ సమయాన్ని, ఆ బిడ్డ యొక్క తనాన్ని చూసిన దేవుడు ఏం చేస్తారు అని అంటే, దేవుడు కనిపెడుతూనే ఉంటాడు నిన్ను. ఇంకా నిన్ను ఎవ్వరు కూడా ముట్టరు. ఒక కేటగిరీ. దేవుడికి స్తోత్ర. వినుట వలన విశ్వసించి నీకు వచ్చిన సమస్య నిమిత్తం మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. ఇంకో కేటగిరీ, ఇంకో సెకండ్ ఆప్షన్ నేను చెప్తాను. విశ్వసించిన నీవు వాక్యం ధ్యానించు, పశ్చాత్తాపపడ్డావు, ప్రార్థించావు, కన్నీళ్లు కార్చుకుంటున్నావు, నీ అపరాధము నొప్పుకొని విడిచిపెడుతున్నావు, దేవుని మాట నమ్మి విశ్వసించిన నీవు వినుటలో విశ్వాసం నీకు స్థిరత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు. మళ్ళీ నీ కష్టం ఎదురవుతున్నప్పుడు ఆ కష్టమును గ్రహించుకొని నువ్వు మోకాళ్ళు వేస్తున్నప్పుడు నీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఏంటిదంటే వాక్యం. చదవాలి. వినడం ఒక ఎత్తు అయితే చదవడం ఇంకొక ఎత్తు. హల్లెలూయా. దేవుడికి స్తోత్ర. చదివే అనుభూతిలోకి నువ్వు వస్తున్నావు. హల్లెలూయా. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
ఎందుకంటే నీవు చదివే అనుభూతిలోకి నువ్వు వచ్చావు కదా. ఇప్పుడు తెలుస్తుంది దేవుడి యొక్క ప్రేమ, దేవుని యందు తపన, దేవుని యందు నిరీక్షించడం ఇంకనూ అనుభూతి గొప్పగా నీకు కనిపిస్తుంది. ఒకరోజు కూడా బైబిల్ని నువ్వు విడిచిపెట్టేసి ఉండలేవు, ఒక నిమిషం, ఒక గంట కూడా ఉండలేవు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అనుగ్రహింపబడును. అంటే ప్రార్థన పూర్వకముగా దేవుణ్ణి మనం అడగాలి. ఎక్కడి నుంచి దొరుకుతుంది జ్ఞానం అనేది? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. మనం దేవుని యందు నిలబడి ప్రార్థన చేస్తున్నాం, దేవుడి యందు నిల్చొని కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం. వాక్యములోని జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానము వెర్రిది అంటాము. దేవుడికి స్తోత్రం. అన్నీ సంపాదించుకునే జ్ఞానము కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆత్మీయ జ్ఞానం ఏంటిదంటే పరలోక సంపాదన గలది, పరలోక గుప్త నిధులను సంపాదించుకున్నది, పరలోక ఐశ్వర్యమును సంపాదించుకున్నది. నీకు ఏ జ్ఞానం కావాలి? ఈ భూమి మీద బ్రతకవలసిన జ్ఞానం కావాలి, పరలోక జ్ఞానం కావాలి. హల్లెలూయా. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇస్తారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. నీవు ఎట్లాంటి వాడివైనప్పటికీ కూడా మారుస్తుంది ప్రార్థనే. నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ, ఎంత చదువు జ్ఞానవంతుడైనప్పటికీ కూడా, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నప్పటికీ కూడా, యేసయ్య మాట మీద, యేసయ్య వాక్యం మీద నువ్వు సందేహించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? తరంగం, సముద్ర తరంగం. అది మనిషి చూడడానికి కూడా చాలా భయపడతారు. తరంగం. చిన్నపిల్లలు అయితే అమ్మ నాన్న ఎట్టుకోవాలి. కొంచెం ధైర్యం కలవాళ్ళైతే, బాగా ధైర్యం కలవాళ్ళైతే అది చూస్తారు. చాలామంది చూస్తారు, కొంతమంది అయితే తట్టుకోరు, చూడలేదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. హార్ట్ పేషెంట్స్ కూడా అది సౌండ్కి టానికి తట్టుకోలేరు. దేవుడికి స్తోత్రాలు. కానీ కొద్దిమంది అయితే చూస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. సముద్రమే కదా, మేము చూడలేమా, మాకు ధైర్యము లేదా, తరంగమే కదా అంటారు. అది గ్రహించుకునే జ్ఞానం నీకుందా? అక్కడ నిల్చునే ధైర్యం నీకుందా? అది మనం గ్రహించుకోం అంటాము. కానీ అది కూడా ఒక అనుభూతే, అది ఒక ధైర్యమే. అది మేము ఒక మాట చెప్తాను. ఏంటిదంటే, చెన్నైకి వెళ్ళాను నేను. హల్లెలూయా. నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి వెళ్ళి బోర్ బావుల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటే, స్పీడ్గా వాటర్ వస్తే సౌండ్కి భయపడేది నేను. అస్సలకి బిందె పట్టుకొని పోయినా కానీ దూరంగా కొట్టేసేది. ఏం చేయాలని చెప్పేసి చాలా వాటర్ వస్తుంటే పక్కన దడ నుంచి వెళ్ళి పట్టేదాన్ని. ఒక్కోసారి పిండి అక్కడ పెట్టేసి దూరంగా వెళ్ళిపోయేది. దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పట్టుకునేది. అంత సౌండ్ ఎక్కువ వస్తుంది, తట్టుకోకపోయేది. చిన్నగా వాటర్ వస్తేనే అక్కడ కూర్చొని ఆడుకోవడం, నీళ్ళు పట్టుకోవడం చేసేవాళ్ళం మా చిన్నప్పుడు. అయితే చెన్నైకి వెళ్ళాం. చెన్నైలో సముద్రము ఉప్పొంగుతూ ఉంది, తరంగాలు నెమ్మదిగా హాయిగా అటు ఇటు ఆడుతూ ఉన్నాయి. మేము కూడా అటు ఇటు తిరిగేసి వచ్చాం. దేవుణ్ణి బాగా స్తుతించేసి, ఈ సముద్రము ఊకే మనసు ఆలోచనలు లోతులోకి తీసుకుపోతున్నాయి. హల్లెలూయా. సూర్యుడు వచ్చేసి, ఆ వెలుతురు వచ్చేసి అక్కడే పడుతుంది, లోతులో పడుతుంది. హల్లెలూయా. నేను చేసి అటు ఇటు చూసాను, అక్కడేమన్నా ఉన్నదా ప్రభువా అని. ఏం చేశానంటే, ఇది బాగా ఆడుతుంది ఏంది, బాగా పరవశిస్తుంది ఏంది, నా యేసయ్య కోసమేనా అని చెప్పేసి నేనేం చేశానంటే, వస్తావా రా మరి అన్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం కలుగును కాకండి. వాటితో మాట్లాడినట్టుగా మాట్లాడాను నేను. కానీ దేవుడి యొక్క ఆశ్చర్యం ఏంటో, 2 రోజులు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెన్నైలో ఏంటిదంటే తుఫాన్ చెలరేగిందని చెప్పేసి వస్తుంది. దేవుడా యేసయ్యా అందరు నిండిపోయిందని వచ్చేసింది. దేవుడా నీకు వచ్చి మేము అక్కడి నుంచి వచ్చిన 2 రోజులకే, దేవుడా నిజంగా మీరు పిలిస్తే సముద్రాలు కూడా వచ్చేస్తాయి మీకోసం దేవా, ఇట్లా అన్నది నిజంగా నెరవేర్చారు కదా ప్రభువా. మన యేసయ్య నామంలో శక్తి ఉంది. స్తుతించి అడగట్లో గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు జరిపిస్తారు. ఎవరి కోసం తప్పిస్తుందా సముద్రము? ఎవరి కోసం ఎవరిని అడుగుతుందా సముద్రము? యేసయ్య అపరంజి పాదాలను కడగడానికి. హల్లెలూయా. ఆ జలాలను జలచరాలను కలుగజేసింది కూడా యేసు ప్రభు వారే.
హల్లెలూయా. ఆ మట్టి కూడా ఆ నేల చువ్వలు ఏంటి దేవుడికి ఇసుక ఏంటంటే తాకడానికి కూడా అంటే పరవశిస్తుందంట. ఆ మట్టి నేల కూడా పరవశిస్తుందంట. కానీ తన నామాన్ని కలిగి ఉన్న మనం ఆయన ఆత్మాభిషేకంలో సంచరిస్తున్నప్పుడు ఆ సృష్టి యావత్తు కూడా దిగిరమ్మంటే ఎందుకు దిగిరాదు? నేనైతే చూశాను నా జీవిత అనుభవంలో. ఈ అక్కేంటి అసలుకి ఈ వాక్యం చెప్తుంది కానీ నమ్మొచ్చా అని అనుకుంటారు. నేనైతే నమ్మాను, నేను చూశాను, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. హోరేబు పర్వతాన్ని మోషే గారు ఎక్కారు, దేవుని చూశారు. సీయోను పర్వతాన్ని ఎక్కారు, దేవుని చూశారు. ఇజ్రాయేల్ని నడిపించారు, ఇజ్రాయేల్తో ఇజ్రాయేల్ దేవుడి సావాసంలో ఉన్నారని చెప్పేసి ఇజ్రాయేళ్ళు మోషే దేవుడి సావాసంలో ఉన్నారని తెలిసి కూడా మోషే మాట నమ్మారా? నమ్మలేదు. దేవుడికి స్తోత్ర. కానీ మోషే మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళడము తప్పలేదు, వెళ్తూనే ఉన్నారు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటారు, నా కొరకు వస్తారు. ఎంతమందిలో ఉన్నప్పటికీ నేను గొప్ప గొప్ప కార్యాలు జరిపించినప్పటికీ ఆ ప్రేమ అలాంటిది, ఆ సంబంధం అలాంటిది. శాశ్వతమైన ప్రేమ, విడువనైన కృప. హల్లెలూయా. కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా యేసయ్య ప్రేమను పొందుకున్నాను. ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నాము. నా పిల్లలకు, నా కుటుంబానికి ఆదరణకర్తగా ఉన్నారు. నా దేవుడు గొప్ప దేవుడు. నేను అంటాను, నాకు ఇస్తారు ఖచ్చితంగా, ఏదైనా ఇస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తన జీవం ఇచ్చారు. ఈరోజు నేను బ్రతుకుతున్నాను అంటే, నా పిల్లలతో సంతోషంతో ఉన్నానంటే నా యేసయ్య. దేవుడికి స్తోత్రం. నిజం చెప్పాలంటే దేవుడి నుంచే ఏడుపు వస్తుంది. హల్లెలూయా. దగ్గరైనది ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి ఇతరుల యొక్క స్వభావము దూషణకరంగా మాట్లాడుతుంటే ఎటు అర్థం చేసుకోకుండా మనుషుల యొక్క ప్రేమ తత్వం జరిగే దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ ఎట్లా ఉండాలో తెలుసు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అట్టి స్థితిలో నన్ను పట్టుకున్న దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మీరు నమ్మకంతో, విశ్వాసంతో క్రీస్తు సాక్షులుగా వర్ధిల్లాలి. మీ పిల్లలు మీరు క్షేమంగా ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, అద్భుతకరుడా, ఆలోచనకర్తమైన దేవ, ప్రతి బిడ్డ కూడా మరి తండ్రి నీ మాటలు నమ్మి విశ్వసించిన వారు మరి తండ్రి విశ్వాసంలో స్థిరపరచండి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. అయ్యా, సమాధానం నెమ్మదిని దయచండి ప్రభువ. నా తండ్రి గొప్ప దేవ, వారి యొక్క ఫలభరితమైన జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన గొప్ప నామాన్ని ప్రచురించి బిడ్డలుగా సాక్షులుగా లేవనెత్తమని యేసు పరిశుద్ధ నామమున చిన్న ప్రార్థనని పాదాల చెంతన సమర్పించుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. లైక్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.